हैदराबाद कमिश्नरेट कांस्टेबल नागमनी ने मेडीपल्ली पुलिस स्टेशन के रूबरू एहतजाजी मुजाहिरा पेश करते हुए कहा कि इनके शौहर वरुण पर झूठा MLC सर्टिफिकेट बनाने का इल्ज़ाम आयद करते हुए ज़मीन तनाज़िया केस में इसे रिमांड पर भेजने की साजिश रची जा रही है। इन्होंने कहा कि इस मामले में पहले DCP और CP से भी SI शिवा कुमार के बारे में शिकायत दर्ज करवाई गई थी। मजीद इन्होंने कहा कि इनकी दरख्वास्त को जांचे बगैर ही इनके खिलाफ झूठा मुकदमा दर्ज करते हुए इन्हें रिमांड पर मुंतकिल करने की साजिश रची जा रही है। खातून कांस्टेबल नागमनी ने बरहमी का इजहार किया कि अगर महकमे पुलिस में इनके साथ इंसाफ नहीं किया जाएगा तो आम लोगों के साथ कैसे इंसाफ होगा। कांस्टेबल नागमनी ने कहा कि इसके पास SI शिवा कुमार की बदउनवानियों और रिश्वतखोरी के कई सारे सबूत भी मौजूद है। इन्होंने तमाम आला अहलकारों से गुजारिश की है कि इनकी मदद करते हुए SI शिवा कुमार के खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई की जाए। नमस्ते सर, ना पेరు నాగమణి। నేను హైదరాబాద్ సిటీలో ఉమెన్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను। నేను ఉడుపల్లిలోని సుభాష్ నగర్ కాలనీలో ఉంటాను సార్। జూలై ఆ టైంలో మా ఇంటిని కబ్జా చేయాలని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, మనీ లాండర్, బ్లాక్ మనీ హోల్డర్ ఏమన్నా చెప్పొచ్చు, ఆయన చాలా పేర్లు ఉన్నాయి। ఆయన ఒక ఫైనాన్షియర్ సూర్యనీడు బాబురావు, ఒక మేకల రాజశేఖర్, వీళ్ళు ముగ్గురు కలిసి మా ఇంటిని కబ్జా చేయాలని నా హస్బెండ్ సంతకం ఫోర్జరీ చేసి సివిల్ కోర్టులో వేసి మమ్మల్ని హరాజ్ చేసినారు। అదే విషయం అది ఫోర్జరీ అని చెప్పడానికి నా దగ్గర ఎవిడెన్స్ తీసుకొచ్చి నేను పోలీస్ స్టేషన్లో, ఇది కూడా నా ఓన్ ఎంక్వైరీ సార్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి FIR చేసినారు, పక్కన పెట్టేసినారు। నేను పర్సనల్ ఎంక్వైరీ చేసుకొని వాడు ఫోర్జరీ అని చెప్పడానికి తగిన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చాను, దాని గురించి ఏం పట్టించుకోలేదు। ఆ తర్వాత వాడిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించేసి స్టే ఆర్డర్ తెప్పించేసి ఆ ఫైల్ మొత్తానికి పక్కన పెట్టినారు। ఆ రోజు గొడవ జరిగిన సంగతి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద జస్ట్ పిటిషన్ మాత్రమే చేసేసి వాళ్ళు ఏవైతే ఫోర్జరీ చేసినారో వాడి పిటిషన్ మాత్రమే FIR చేసినారు। ఎవరు? సేమ్ SI శివకుమార్। ప్రతి ఒక్క పిటిషన్ కూడా నా మీద, నా హస్బెండ్ మీద దొంగ కేసులు పెట్టిన ప్రతి దాంట్లో SI శివకుమార్ హస్తం ఉంది। నేను ఇదే విషయం గురించి నేను ACPని, DCPని, CPSని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఆ సంగతి తెలుసుకున్న ఈయన నా మీద కక్ష కట్టి స్టే ఆర్డర్ ఉంది, మేమేం చేయలేమని పక్కన పెట్టేసినాడు ఫైల్ మొత్తం। మొన్న ఈ జనవరి 1కి మా అమ్మకు చేయి బాగాలేదు, హాస్పిటల్ చూపించుకుందామని ఊరు నుండి, ఆంధ్ర నుండి వచ్చినారు। వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న కుటుంబ తగాదాలు, చిన్న మాటల వల్ల గొడవ జరిగితే ఆమె పోలీస్ స్టేషన్ వరకు రావడం జరిగింది। ఆమెను కూర్చోబెట్టి FIR కంప్లైంట్ రాసేసి వీళ్ళే మెడిపల్ PS ఆమె చదువుకోలేదు, ఇల్లిటరేట్, వాళ్ళే రాసేసి FIR చేసినారు। 3వ తారీఖు జనవరిలో FIR జరిగింది। ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు IO SI శివకుమార్ దగ్గర నుంచి, మేడిపల్లి PS నుండి, CI దగ్గర నుంచి కూడా ఎటువంటి ఎంక్వైరీ కాల్ కూడా రాలేదు। మా ఇంట్లో గొడవ జరిగింది కదా, నా దగ్గర 100 మంది విట్నెస్లు ఉండొచ్చు, మీరు వచ్చి ఎంక్వైరీ చేసిరా, చేయలేదు। CDFకు రావాలి కదా, CDFకు రాలేదు। ఏం బేసిస్ మీద ఒక ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టేసి ఇప్పుడు నన్ను, నా హస్బెండ్ రిమాండ్ చేయాలని చూస్తున్నారు। నా దగ్గర దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఎవిడెన్స్ ఉంది। పొద్దున్న మార్నింగ్ 9:30కి నా హస్బెండ్ పిలిపించి ఇప్పుడు మెడికల్ ఫిట్నెస్ అని హాస్పిటల్ పంపించడం జరిగింది। మీరు ఏం బేసిస్ మీద ఆయన కొట్టిందని తీస్తున్నారు? మీరు ఆయన మీద రిమాండ్ ఎట్లా చేసినారు? నా మీద రిమాండ్ ఎట్లా చేస్తున్నారు? మెడికల్ సర్టిఫికేట్ ఏమనుంది? మెడికల్ సర్టిఫికేట్లో ఏమని రిమాండ్ చేసినారు? నాకు కావాలా? ఇది అన్యాయం, దొంగ కేసు। SI శివకుమార్ మా మీద పట్టిన దొంగ కేసు, పాత కక్ష మనసులో పెట్టుకుని పెట్టిన కేసు, దొంగ కేసు ఇది కనీసం మీ ద్వారా నన్ను CP సార్ వరకు వెళ్తే కనీసం మినిమంలో అందరు కూర్చోబెట్టి నన్ను అడగండి, మాతో మాట్లాడండి, ఏం జరిగిందండి। ఇప్పటివరకు మాతో ఎవరు మాట్లాడలేదు। మాకెంత అన్యాయం జరిగితే కామన్ పీపుల్కి ఎంత అన్యాయం జరగాల? దీని ద్వారా నన్ను హై ఆఫీసర్స్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను। ఆల్రెడీ రిమాండ్ చేస్తున్నారు, ఇప్పుడు నన్ను కూడా లోపల తీసుకుపోగానే రిమాండ్ చేయడానికి రెడీగా ఉన్నారు। నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ రండి, అన్యాయం జరుగుతుంది, SI శివకుమార్ ఫ్రాడ్ ఉన్నాడు, మీకు నేను చూపిస్తాను ఈ రిమాండ్ రిపోర్టే। ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ రెడీ అయితే ఇదే ఫేక్ సర్టిఫికేట్ ఆంధ్రాలో ఉంటారు సార్, ఆంధ్రాలో ఉంటారు। కనీసం ఆవిడ ఉందా? ఇప్పుడు లేదా ఆవిడ? మా ఇంటి దగ్గర ఎవరు వచ్చినారు? ఐ విట్నెస్ ఇక్కడే ఉన్నారు। మరి జరిగిన సంఘటన స్థలానికి వచ్చినారా? రాలేదు। CDF కన్నా రావాలి కదా, రాలేదు। ఏం చూసి మీరు ఎంక్వైరీ చేసినారు? ఒక
ఒక ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ సార్, ఇది కావాలని ఇరికిస్తున్న సర్టిఫికెట్, ఇది కుట్ర ఇది. आपने समंदर तो देखा ही होगा, क्या कभी समुंदर के अंदर जाकर देखा है? तो चलिए देखते हैं जमीन पर समंदर जैसा नजारा। नामपल्ली एग्जीबिशन में पहली बार दुबई, सिंगापुर जैसा आलीशान अंडर वाटर फिश टनल, दुनिया भर के 100 से ज्यादा किस्म के इंपोर्टेड फिश जैसे एलिगेटर, शोवेल नोज, कैटफिश, पायरेट फिश, पिराना, इलेक्ट्रिक फिश और भी कई किस्म के फिश जो आपने कभी नहीं देखा होगा। अपने फ्रेंड्स और फैमिली के साथ चले आए और इस बेहतरीन नजारे का मजा लें। अंडर वाटर फिश टनल एट नामपल्ली एग्जीबिशन, अपोजिट पिस्ता हाउस।